మీరు విత్డ్రా చేసుకోమని చెప్పి కోర్టు చెప్తే మేము, ఎందుకంటే మేము ఓవరాల్గా విత్డ్రా చేసుకున్నాం, మాకు కావాల్సింది అవి కాదు, ఇప్పుడు కావాల్సింది త్వరితగతిన విచారమే అన్నాం. దానికి సాక్షిలో రఘురామరాజుకి ఎదురు దెబ్బ, రఘురామరాజుపై జగన్ విజయం. నీ కేసులు కొట్టేశారు. ఏం కొట్టేశారు? నేను ఒక రకంగా నెగ్గా. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు కోర్టు ఇవ్వాల్సిన తీర్పు ప్రజలు ఇచ్చారు. సో కాబట్టి నెగ్గింది నేను, ఓడింది జగను. కానీ ఇక్కడ దీనికి వాళ్ళు ఏదో రకరకాలుగా అర్థాలు పెట్టుకుని కోర్టులో నన్ను నేను వేసిన కేసులు కొట్టేసినట్టు. నాకు కావాల్సింది విజయం అమ్మా. నేను వేసిన కేసులో నేను విజయం సాధించా. అది కొట్టేస్తే విజయం సాధించానా అంటే మరి ఇంత ఆలస్యం అయినప్పుడు మరి ప్రజాకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఈ కోర్టు తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు, త్వరితగతిన విచారించండి చాలు అని నేను చెప్పిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎన్నాళ్ళు పెండింగ్ పెట్టుకుంటారు? డిస్పోజ్ చేయాలి కదా. సో డిస్పోజ్ చేయాలి కాబట్టి డిస్పోజ్డ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఓడింది లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచింది లేదు. నేను అనుకున్నది జరిగింది. ఇక్కడ నేను గీతను నమ్ముకున్నవాడిని. గీత అంటే భగవద్గీత. చాలామంది ఎవరో పక్కింటి గీత అనుకుంటారు. భగవద్గీతను నమ్ముకున్నవాడిని. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితం ఆశించకు అని భగవానుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు నా కర్తవ్యం నేను చేశా. ఆశించిన అంటే ఫలితం ఆశించకు ఏం జరిగినా అని అన్నప్పటికీ నేను ఆశించిన ఫలితం కన్నా అతి ఎక్కువ ఫలితం మరి ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, ప్రతిరోజు విచారించండి అన్న ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, అలాగే గతంలో ప్రజాకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా, మరి ఎందుకంటే చేసిన అరాచకాలని మరి పదే పదే మెన్షన్ చేసినందువల్ల ప్రజల తీర్పులో మరి అది కూడా ఒక డెఫినెట్గా భాగం వహించింది. కాబట్టి నేను ఏదైతే నా రచ్చబండల ద్వారా మాట్లాడానో, కోర్టుకి రచ్చబండలు కాదు కాబట్టి అఫిడవిట్లు వేయాలి కాబట్టి కోర్టులో అఫిడవిట్లు వేసాం. సో ఇక్కడ ఫలితం దక్కింది, అక్కడ ఫలితం దక్కింది. కానీ రేపు సాక్షి పేపర్లో ఫ్రంట్ హెడ్లైనే వేసుకుంటారని అనుకుంటున్నా. నా ఊహ ప్రకారం ఫ్రంట్ హెడ్లైన్ హైకోర్టులో జగన్, సుప్రీంకోర్టులో జగన్ విజయం, చెంపదెబ్బలు కొట్టిన సుప్రీంకోర్టు, రఘురామకు చెంప పెట్టు అని ఈ రకాలుగా రేపు సాక్షి పేపర్లో రావచ్చు. ఇవే మాటలు రావచ్చు, కాస్త అటు ఇటుగా ఇలాగే రావచ్చు. కానీ నాకైతే ఇది కోర్టులో దక్కిన విజయంగా నేను, చాలామంది దిమాక్కున్న ప్రజలు భావిస్తున్నారు. సో కాబట్టి సాక్షి రాతలు ఎవడైనా తలరాత బాగోక సాక్షి రాతలు చదివితే లైట్ తీసుకోండి, మనం నెగ్గాం. కానీ ఇప్పుడు సాధించాలి, రెగ్యులర్గా జరుగుతుంది.